హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలయ్య బాబు 109 సినిమా మీద మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటికి రావడం జరిగింది. అందులో ఆయన డ్యూయల్ రోల్ అంటున్నారు, పైగా 3 గెటప్లు అంటున్నారు, అందులోనూ వృద్ధాప్య గెటప్ అంటున్నారు. మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మనతో పంచుకోవడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, డ్యూయల్ రోల్ అంటున్నారు, 3 గెటప్లు అంటున్నారు, అది ఎలా సాధ్యం? అంటే ఈ సినిమా గురించి రకరకాల లీకులు బయటకు వస్తున్నాయి. అయితే ఇదేంటంటే 1980s బ్యాక్డ్రాప్, అంటే 1980 ప్రాంతంలో జరిగిన కథ. అక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వెళుతుంది. ఆ వెళ్ళిన నేపథ్యంలో వచ్చే పాత్రలుగా అనుకోవచ్చు. ఈ 3 గెటప్లు ఎలా ఉంటాయంటే, ఒకటి వృద్ధ గెటప్లో కనిపిస్తారంటున్నారు. అంటే 1980s అంటే స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు కరెంటు ఇయర్లోకి కూడా రావచ్చు కదా. అంటే ఒక పాత్ర పెద్ద పాత్ర అయి ఉండొచ్చు, డ్యూయల్ రోల్ అంటున్నారు కాబట్టి ఒక పాత్ర పెద్ద తరహా పాత్ర అయి ఉండొచ్చు, ఒక పాత్ర యంగ్ గెటప్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్ వీళ్ళందరూ దీంట్లో ప్యాడింగ్. అవునా? ఓకే. అలాగే 3 హీరోయిన్లు అని చెప్పి అంటున్నారు. ఇలా అంటే 3 గెటప్లు, 3 హీరోయిన్లు, ఈ ప్యాడింగ్ ఇవన్నీ చూస్తే మన ఊహాగానమే. ఇక వాళ్ళు ఏం చెప్పరు కాబట్టి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటంటే మన ఊహాగానాల్లో మనం ఊహించుకోవడమే. 3 గెటప్లు మీరు అన్నట్టు 3 హీరోయిన్లు అన్నప్పుడు 3 బాలకృష్ణలు ఉండే అవకాశం ఉండదంటారా? గెటప్లు 3 అంటున్నారు కానీ 3 పాత్రలు అంటలేదుగా ఇక్కడ. అంటే వృద్ధ గెటప్లో ఉంటాడు ఒక పాత్ర, మన అదే పాత్ర బహుశా యంగ్ పాత్ర. 1980స్కి వెళ్ళిపోతే అప్పుడు యంగే కదా, బహుశా అదే అనుకుంటాను నేను అనుకోవటం. 1980కి వెళ్ళినప్పుడు యంగ్ పాత్ర, ఆ తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు అది వృద్ధ పాత్రగా మారి ఉండొచ్చు. అది ఒక రోలు, మళ్ళీ ఇప్పుడు ఒక రోలు. గతంలో మనకి లెజెండ్ ఈ సినిమాల్లో కూడా మనకి ఆ పెద్ద పాత్రలు కనిపించినాయి కదా. అంటే ఒక బాలయ్యకి అలాంటి పాత్రలు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అఖండ చూసాము, గతంలో ఈ పెద్ద తరహా పాత్రలో ఉంటే మాత్రం అది డెప్త్ కనిపిస్తుంది. అది బాలయ్య బాబు విషయంలో కాదు, ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా ఎప్పుడైతే పెద్ద తరహా పాత్రలతో ఎన్టీ రామారావు గారు కనిపించారో, ఇప్పుడు జస్టిస్ చౌదరి కానీ, కొండవీటి సింహం కానీ, కొన్ని సినిమాలు ఉన్నాయి పెద్ద పాత్రలు ఉంటాయి, కొన్ని ఏజ్డ్ పాత్రలు, సర్దార్ పాపారాయుడు, అవి పెద్ద హిట్లు వచ్చినాయి ఎన్టీ రామారావు గారికి కూడా. ఇప్పుడు బాలయ్య బాబు కూడా 60 దాటిన ఏజ్లో కొంత పెద్ద తరహా పాత్రలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. పైగా ఆ పాత్ర ఏంటంటే మనకి ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఏజ్లో ఉన్న పాత్రలు ఏంటంటే సినిమాకి ఒక బలం చేకూరుస్తూ ఉంటాయి. వీళ్ళ బాడీకిను సినిమా కథకి ఆ పాత్ర అనేది చాలా బరువైన పాత్రగా మారిపోయి అఖండ పెద్ద హిట్ అవడానికి కారణం అదే. అవును, అలాంటి పాత్రలు ఉంటే ఏమవుతుందంటే హిట్ అవుతుంది. గతంలో కొన్ని సినిమాలు చేసినా కానీ గెటప్ కూడా చాలా న్యాచురల్గా ఉండాలి. ఇట్లాంటి గెటప్లు వేసినప్పుడు చాలా న్యాచురల్గా ఉంటేనే అది క్లిక్ అవుతూ ఉంటుంది. అది ఈ విషయంలో మరి డైరెక్టర్ బాబీ నేను కూడా కేర్ తీసుకుని ఉంటాడు అనుకుంటున్నాను. మరి ఈ సినిమా సంబంధించి చకచకా షూటింగే జరుగుతుంది. ఓకే. దుల్కర్ సల్మాన్ కానీ, బాబీ డ్యూయల్ కానీ వీళ్ళందరూ ఉంటున్నారు ముఖ్య పాత్రలు అంటున్నారు. ఇన్ కేసు ఆ పాత్రలు కనుక ఉంటే మరి బాలకృష్ణ గారికి అంత హైప్ ఉండొచ్చు అంటారా? ఎందుకుండదు? ఇప్పుడు బాబీ డ్యూయల్ విలన్ పాత్ర, దుల్కర్ సల్మాన్ మరి అది ఆయనకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలి కదా. దుల్కర్ సల్మాన్ హీరో కాబట్టి మనం ఊహించుకోవచ్చు తమ్ముడో కొడుకో లేదా ఇలా ఉండే అవకాశం ఉంది దుల్కర్ సల్మాన్ పాత్ర. ఎందుకంటే అతనికి కూడా ఒక క్రేజ్ ఉంది కొద్దిగా, మలయాళ హీరో అయినా కానీ తెలుగులో కూడా దుల్కర్ సల్మాన్కి క్రేజ్ ఉంది కాబట్టి, సీతారామంతో ఇంకెక్కువ క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి అతనికి సరైన పాత్ర ఇచ్చి ఉంటారు నేను అనుకోవడం. అది ఎలా బ్యాలెన్స్ చేసి ఉంటారు అనేది ఇక్కడ ప్రశ్న. బాబీకి ఆ కెపాసిటీ ఉంది. మనం వాల్తేరు వీరయ్యలో చూసాం ఎలా చేశాడు, గతంలో చిరంజీవి అని రవితేజ చేశారు కాబట్టి ఓకే. బాబీ సినిమా మీద ఖచ్చితంగా మంచి హిట్ కొట్టాలి, వరుస హిట్లో ఉన్న బాలయ్యని ఇంకా మనం ఎలివేట్ చేయాలనే కసితోనే ఈ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా జెట్ స్పీడ్తో దూసిపోతుందని చెప్పాలి. ఎక్కడ అసలు ఏమీ స్లోగా జరిగే అవకాశం కనపడలేదు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అంటే చాలా త్వరగా విడుదల చేద్దామని టార్గెట్ పెట్టుకుని సినిమా కంప్లీట్ చేస్తున్నారు. బాలయ్య బాబు పొలిటికల్గా ఎన్నికలు రాబోతున్నా కానీ ఆయన ఎక్కువ డేట్స్ ఈ సినిమా కేటాయించేసి రాజకీయాలు కాసేపు పక్కన పెట్టి ఈ సినిమా కోసమే పనిచేస్తున్నారు బాలయ్య బాబు. ఓకే. ఇదంతా కంప్లీట్ షూటింగ్ బీజింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో కొద్దిగా ఫ్రీ అవుతుంది బహుశా అందుకని బాలయ్య బాబుకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువ షూట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ సన్నివేశాలు బాలయ్య బాబు లేకపోయినా మిగతా షూట్ చేసుకుని వెళ్ళిపోతారు. అట్లా ప్లాన్ చేసుకుంటారు ఎప్పుడైనా సరే. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి మంచి బ్యానర్ అది. మరి వాళ్ళ సినిమా నాగవంశీ గారికి ఫస్ట్ బాలయ్య బాబుతో చేయటం అనేది, కాబట్టి సితారా బ్యానర్కి ఒక వాల్యూ ఉంది కాబట్టి వాళ్ళు ఇలాంటి సబ్జెక్టులు మంచి బాగా డీల్ చేస్తారు. కాబట్టి బాలయ్య బాబుతో మొదటిసారిగా
వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. పైగా బాలయ్య బాబు వరుస షీట్లు ఉన్నాయి కాబట్టి సినిమా మార్కెట్ పరంగా కూడా దీని ఒక పాన్ ఇండియా రేంజ్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, 3 హీరోయిన్లు అంటున్నారు, ఎవరెవరు అనేది మీకు ఐడియా ఉందా అండి? అంటే వాళ్ళు రివీల్ చేయకుండా మనం రకరకాల ఊహాగానాలు ఇవన్నీ చేసుకోవడం అనవసరం. పేర్లు అయితే వరుస రౌతేలా, మీనాక్షి చౌదరి ఇట్లా రకరకాల పేర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకా అఫీషియల్గా ఇప్పుడు దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ అనేవి కూడా వాళ్ళు అఫీషియల్గా ప్రకటించినవి కాదు, ఊహాగానాలతో అనుకునే పాత్రలే ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకునే 3 గెటప్లు కూడా 2 గెటప్లు కూడా ఊహాగానాలే. ఆ సినిమా కానీ ఊహాగానాల్లో కూడా కొంత నిజం ఉంటుంది. ఆ నిజం సినిమా ఏంటి వాళ్ళు అఫీషియల్గా ప్రకటించినప్పుడు బయటపడుతూ ఉంటాయి. రైట్, అవును. ఊహాగానాలతో సినిమాని క్రియేట్ చేయడం మనకంటూ ఎవరు తీసిపోరు అన్నట్టుగా మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఎన్నో ఛానల్స్ కూడా ముందే సినిమా కన్నా ముందే ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పేసి బాగా క్రియేటివిటీతో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మరి ఇప్పుడు డ్యూయల్ రోల్ కాదు, ఇంకా సింగిల్ రోల్ కూడా అయ్యి ఉండొచ్చు, అది కూడా మనకి ఇంకా తెలియాలి. సో ఏదేమైనా కానీ 109 కోసం చాలామంది ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని మనం కూడా ఆశిద్దాం.